బెంగుళూరు అలాగే హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముఖ్యంగా ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 255 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 56 పరుగులు చేస్తే, ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79 పరుగులు చేశాడు. అయితే ఇక ఈరోజు కూడా అంటే వాళ్ళ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కూడా ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయిపోయాడనమాట. అయితే ఇక హైదరాబాద్ జట్టు 55 పరుగుల తేడాతో గెలిచింది. ఒకవేళ గనక అది 90 పరుగుల తేడాతో గెలిచి ఉండుంటే ఇక హైదరాబాద్ జట్టు క్వాలిఫైయర్ 1కి సెలెక్ట్ అయ్యేది. అంటే టాప్ 2 ప్లేస్‌లోకి వెళ్ళిపోయి ఉండేదనమాట. అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా తను వచ్చిన తర్వాత అంటే తను ఆ అవార్డ్ గెలిచిన తర్వాత షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు. ఎస్పెషల్లీ బెంగుళూరు జట్టు మీద. అయితే ఈసారి సీజన్‌లో మూడోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ గెలుచుకోవడం గురించి మీరెలా ఫీల్ అవుతున్నారు అంటూ అక్కడ హోస్ట్ అడిగారనమాట. అక్కడ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. అడిగితే అప్పుడు తను ఏమన్నాడంటే, అవును, చాలా సంతోషంగా ఉంది. నేను ఒక్కొక్క మ్యాచ్‌ను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ముందుకు తీసుకువెళ్తున్నాను. అది నాకు చాలా హ్యాపీనెస్‌నిస్తుంది. విషయాలను క్లిష్టంగా చేసుకోకుండా చాలా సింపుల్‌గా ఉంచుతున్నాను. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు కూడా నేను చెప్పినట్టే బంతిని గమనిస్తూ ఆటను ఆడటం చాలా ముఖ్యం. అది నేను ఎప్పుడూ చేస్తున్నాను. ఒక్కొక్కసారి అది మిస్ అవ్వచ్చు. ప్రతి మ్యాచ్‌లో ఆటగాడు పర్ఫెక్ట్‌గా ఆడతాడనుకోవడం అవివేకం. ఎందుకనంటే బంతి ఒకసారి మన చేయి దాటి వికెట్ తీసింది అంటే అది ఔట్ అయిపోయినట్టే. జస్ట్ వన్ టైమ్ మాత్రమే మనకు ఆ అవకాశం ఉంటుంది. ఇక ఆర్‌సీబీ పైన మీకున్న అద్భుతమైన రికార్డ్ గురించి చెప్పండి అంటూ చెప్పింది. ఎందుకంటే ఇప్పటి వరకు గనక ఇషాన్ కిషన్ చూసినట్టయితే ఆర్‌సీబీ పైనే అదరగొట్టిన రికార్డులున్నాయి. అయితే దీని గురించి ఇషాన్ కిషన్ షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు. నిజం చెప్పాలంటే నాకు కూడా తెలీదు. నేను చెప్పినట్టుగా ఒక్కొక్క మ్యాచ్ ఒక్కొక్క రకంగా తీసుకుంటాను. నాకసలు బెంగుళూరు జట్టు అంటే భయమే లేదు. నిజానికి బెంగుళూరు జట్టు ఆటగాళ్ళు ఎన్ని సార్లు నాతో ఆడినప్పటికీ కూడా నన్ను ఔట్ చేద్దామని చెప్పి వైవిధ్యభరితమైన బౌలింగ్ అయితే వాళ్ళు చేయటం లేదు. సో, ఆ పరంగా చూసుకున్నట్టయితే నాకు ధైర్యం చివరి వరకు ఉంటుంది. అదే నాకు అదృష్టంలాగా కలిసి వస్తోంది. నేను నా ఆట ఆడేందుకు ప్రయత్నిస్తాను. ఎవ్వరికీ భయపడేది లేదు. ఎస్పెషల్లీ బెంగుళూరు జట్టుకి భయపడే విషయం అసలు లేదు. అయితే ఇంకా నాకది పనిచేస్తుంది కాబట్టి నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. వన్స్ వాళ్ళు గనక వేరే ప్లాన్‌తో గనక బరిలోకి దిగితే నేను కూడా దానికి తగ్గట్టుగా కౌంటర్ పాటిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇంకా మీ పరిపక్వత చాలా పెరిగింది అనిపిస్తోందా అని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అడిగారనమాట. అంటే పరిపక్వత పెరిగిందా అంటే మెచ్యూరిటీ అనుకోవచ్చు ఇక్కడ మనం. అంటే ఇక్కడ అప్పుడు ఇషాన్ కిషన్ ఏమన్నాడంటే, నాకు పరిపక్వత కంటే కూడా షార్ట్ సెలక్షన్ గురించి చాలా అవగాహన వచ్చింది. ఎందుకంటే గతంలో నేను ఇక దేనితోనూ సంబంధం లేకుండా షాట్స్ ఆడేయాలి. 6లు, 4లు కొట్టాలి. భారీ స్కోర్ ఇవ్వాలి అన్న ఒక ఆలోచనతో ఉండేవాడిని. కానీ ఎవరిని టార్గెట్ చెయ్యాలి? ఏ రకంగా ఆడితే ఏ రకమైన షాట్స్ వస్తాయనేది మాత్రం నేను పట్టించుకునేవాడిని కాదు. కానీ ఎప్పుడైతే నేనిక్కడ ఈ జట్టుకి తాత్కాలిక కెప్టెన్ అయ్యానో, నాకు ఆటతో పాటుగా బాధ్యత కూడా పెరిగింది. అది నాకు చాలా కలిసి వచ్చిన విషయం. ఎందుకనంటే నేను ఒక్కొక్క బంతిని ఒక్కొక్కసారి తీసుకుంటూ పరిస్థితిని అర్థం చేసుకొని, పిచ్‌ని గమనించి నా షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తున్నాను. చివరికి మైదానంలో మీరు ఆత్మవిశ్వాసంగా ఉండాలి అని అనిపిస్తే మంచి షాట్లు ఆడాలి. మొదటి రోజు నుంచి నేను జట్టును నడిపించేటప్పుడు కూడా మేము టాప్ 2లో ముగించాలనే అనుకునేవాళ్ళం. ఎందుకంటే అది ఫైనల్‌కు చేరడానికి మంచి అవకాశం ఇస్తుంది. అదే సమయంలో ప్యాట్ కూడా మాకు మంచి సహాయం చేశాడు. ప్రపంచంలో ఉన్న మంచి బౌలర్లలో ఒకరిని జట్టులో పొందటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అతను కూడా కెప్టెన్ అవ్వటం ఇంకాస్త హ్యాపీనెస్‌నిచ్చింది. అతనికి అద్భుతమైన నాయకత్వ లక్షణాలున్నాయి. అతను జట్టుని నడిపిస్తున్న విధానం చాలా బావుంది. అతనిపై ఇంకేమీ అడగలేను. క్రెడిట్ మొత్తం జట్టుకే, సపోర్ట్ స్టాఫ్‌కే చెందుతుంది. ముఖ్యంగా మమ్మల్ని ఆ మానసిక స్థితిలో ఉంచినందుకు. ఇక మా మా మీద ఎప్పుడు కూడా వాళ్ళు సందేహపడలేదు. ఖచ్చితంగా
ప్రతి మ్యాచ్‌లో కూడా వాళ్ళ రిసీవింగ్ కానీ, వాళ్ళ ఒక అవుట్‌పుట్ కానీ అలానే ఉంటుంది. ఎందుకనంటే మేము ఎప్పుడైనా మ్యాచ్ ఓడిపోయినప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అది మాకు ఎంతగానో హ్యాపీనెస్‌నిస్తుంది. వికెట్లు దక్కకపోయినా విషయాలను సింపుల్‌గా ఉంచాలి. అయితే ఉత్తమమైన బంతులు వేయాలి. ఉత్తమమైన షాట్‌లాడాలి. చివరికి మైదానంలో ఆటను ఆస్వాదించడం ముఖ్యం. ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. కానీ మీరు ఆటను ఎంజాయ్ చేస్తే మీరు మీ బెస్ట్ గేమ్ ఆడే స్థితికి చేరుకుంటారు. అందుకే ఈ క్రెడిట్ సపోర్ట్ స్టాఫ్‌కి, ముఖ్యంగా పాట్ కమిన్స్‌కి ఇవ్వాలి. ఎందుకంటే ఆటగాళ్ళని ఎప్పుడూ ఉత్తేజపరుస్తూ మద్దతు ఇచ్చేవాళ్ళే రియల్ హీరోస్ నా దృష్టిలో. అంతకు మించి నేను ఇంకేమీ చెప్పాలనుకోవటం లేదు అంటూ చెప్పుకొచ్చాడనమాట. అయితే యాక్చువల్లీ హైదరాబాద్ జట్టయితే చాలా బాగా ఆడింది. కానీ త్రుటిలో పాపం వాళ్ళు ప్లే ఆఫ్ రేస్‌లో టాప్ 2ని మిస్ చేసుకున్నారు. తద్వారా ఏం జరిగింది అంటే, ఇప్పుడు వాళ్ళు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాలి. ఎలిమినేటర్ మ్యాచ్ ఎవరితో ఆడాలి అంటే, రాజస్థాన్, పంజాబ్ అలాగే కోల్‌కతా. ఈ 3 జట్లలో ఏదో ఒక జట్టుతో ఆడాలి. ఎందుకనంటే ఇక్కడ మీరు గమనిస్తే రేపు పంజాబ్ అలాగే లక్నో జట్లున్నాయన్నమాట. సో, పంజాబ్ జట్టు గెలిస్తే 15 పాయింట్లతో ఉంటుంది. అప్పుడు పంజాబ్ జట్టు ప్లే ఆఫ్‌కెళ్ళాలంటే రాజస్థాన్ జట్టు ఓడిపోవాలి. అలాగే కేకేఆర్ జట్టు కూడా ఓడిపోవాలి. కేకేఆర్ జట్టు నిజంగా గెలిచినా కూడా రన్ రేట్ అనేది ఇక్కడ చాలా మ్యాటర్ అవుతుందన్నమాట. అయితే ఇక ఈ వీడియోలో మనం ఖచ్చితంగా రజిత్ పటిదార్ గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకనంటే అటు రజిత్ పటిదార్ కానీ, కోహ్లీ కానీ అందరూ కూడా చాలా బాగా రాణించారు. కానీ వాళ్ళు మేబీ టాప్ పొజిషన్‌లో ఉన్నాము అన్న ఒక చిన్నపాటి నెగ్లిజెన్సో లేదంటే వేరే విషయమో తెలీదు కానీ వాళ్ళు గెలిచే మ్యాచ్‌లో కూడా ఓడిపోయారని చెప్పొచ్చనమాట. అయితే మెరుగైన రన్ రేట్ కారణంగా ఆర్‌సీబీ తమ అగ్రస్థానాన్ని పదిలంగా ఉంచుకుని క్వాలిఫైయర్ 1కు సెలెక్ట్ అయిపోయింది. సో, బెంగుళూరు జట్టు గనక గుజరాత్‌తో కష్టపడి ఆడి గెలిచిస్తే సెకండ్ టైమ్ ఫైనల్స్‌కి వెళ్ళటం. అంటే అంతకు మునుపు కూడా ఫైనల్స్‌కి వెళ్ళి ఉండుంటుంది. కానీ ఈ ఆర్‌సీబీ ట్రోఫీ గెలిచిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియేట్ కాన్సిక్యూటివ్ ట్రోఫీ రావటం కోసం ప్రయత్నిస్తున్నారనమాట. అయితే ఇక రజిత్ పటిదార్ ఏమన్నాడంటే 255 పరుగులు సమర్పించేసుకున్నాం మేము. అప్పుడే మాకు అర్థమైంది మేము తప్పు చేస్తున్నామని. ఎందుకంటే రెండో ఇన్నింగ్స్ పిచ్ ఏం మారకున్నా స్లోవర్ బౌన్సర్‌లో ఆడడం చాలా కష్టమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. దాన్ని మేము ఛేదించడానికి చాలా కష్టపడ్డాం. వారి టాప్ 5 బ్యాటర్లు చాలా బాగా ఆడారు. తొలి ఇన్నింగ్స్‌లో వాళ్ళు పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించారు. మా బౌలర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ ఏమాత్రం స్లోగా మారలేదు. కానీ స్లో బౌన్సర్‌లు వేసినప్పుడు బౌలర్ల సహకారం లభించినట్టు అనిపించింది. ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ బలం కూడా స్లో బౌన్సర్‌లే యార్కర్లు వేయడమే. ఈ మ్యాచ్ వారు కూడా ఆ ప్లాన్స్‌ని చాలా అద్భుతంగా అమలు చేశారు. ఏది ఏమైనప్పటికీ గెలుపు కన్నా కూడా ఈరోజు మేము టేబుల్ టాపర్‌గా నిలిచాం కదా! అది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చాడనమాట. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.